జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జనవరి మాసంలో వారఫలాలు 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ వారంలో గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదిస్తున్నాయి, మరియు గోచరంలో గ్రహస్థితులు ఏ రాశుల్లో గ్రహాలు ఉంటూ ఈ ఫలితాన్ని ద్వాదశ రాశుల వారికి మరియు 27 నక్షత్రాల వాళ్ళకి వర్తింపచేస్తున్నాయి. ఈ విషయాలు మనం తెలుసుకుందాం. తదితర విషయాలు తెలుసుకుందాం. ముందుగా గోచార గ్రహస్థితిని తెలుసుకుందాం. మేషరాశిలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నాడు. కన్యా రాశిలో కేతు భగవానుడు సంచారం. వృశ్చిక రాశిలో శుక్ర భగవానుడు సంచారం. శుక్ర భగవానుడు వృశ్చిక రాశిలో 18వ తారీఖు వరకు సంచారం చేసి 19వ తారీఖు నుంచి వృశ్చిక రాశిలో ఉన్న శుక్ర భగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తాడు. ధనుసు రాశిలో ఈ వారంలో రవి కుజ బుధులు సంచారం జరుగుతూ ఉంది. అయితే ఈ వారం 14వ తారీఖు వరకే మనకి స్టార్టింగ్ రోజు వరకే రవి భగవానుడు ధనుసు రాశిలో ఉంటాడు. తర్వాత 15వ తారీఖు నుంచి ఆయన మకర రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శనీశ్వరుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. రాహు భగవానుడు మీనరాశిలో సంచారం జరుగుతూ ఉంది. ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ ద్వాదశ రాశుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల్లో పుట్టిన వాళ్ళు అందరికీ కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మీ లగ్నం మీకు తెలిస్తే కనుక మీ లగ్నం ఏ రాశి అయిందో ఆ రాశి ఫలితాలను కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి, మీ లగ్న ఫలితాలు మీరు చూసుకోండి. మీ లగ్నం మీకు తెలిస్తే, లగ్నం తెలియకపోతే రాశి ఫలితాల వరకు చూసుకోండి, కంగారేం లేదు. రెండు తెలిస్తే రెండు చూసుకొని రెండిట్లో బ్యాలెన్స్ చేసుకోండి. ఎందులో అయినా ఒక విషయం బాగాలేదంటే, రాశి ఫలితాల్లో ఒక విషయం బాగాలేదంటే లగ్న ఫలితాల్లో అది బాగుంది అంటే కనుక ఆ విషయం యావరేజ్ అవుతుందని మీరు ఇక్కడ గమనించాలి. రెండిట్లో బాగుందంటే చాలా బాగుంటుంది అని అర్థం. రెండిట్లో బాగోకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అంటారు. ఈ విధంగా మీరు తెలుసుకోవాలి. రాశి ఫలితాలు అంటే మనకి ద్వాదశ రాశుల వారు, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా ఈ ఫలితం వర్తిస్తుంది. మీకు లగ్నం తెలియదంటే మీ రాశి మీకు తెలిస్తే బేసిక్గా మీ రాశి ఫలితాలు మీరు చూసుకోండి. సింహరాశి మరియు సింహ లగ్నాల్లో పుట్టిన వారు ఈ వారము మీకు కూడా ఒక స్పెషల్ గ్రహస్థితి మనం తెలుసుకుందాము. మీకు కూడా పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది కుజ భగవానుడు. కుజ భగవానుడు ఇప్పుడు ధనుసు రాశిలో ఉన్నాడు, మీకు పంచమ స్థానంలో ఉన్నాడు. అలాగే పరివర్తన యోగం ఎక్కడుంది? గురు భగవానుడికి మరియు కుజ భగవానుడికి ఉంది. అయితే ఇది ఒక వారంలో జరిగే పరివర్తన యోగం కాదు, ఒక నెల రోజులు జరిగే ఒక 45 రోజులు జరిగే పరివర్తన యోగము. కాకపోతే ఇప్పుడు మనకి అంటే కరెక్ట్గా డిగ్రీస్ వైజ్ ఇప్పుడు బలపడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రత్యేకించి దీని గురించి చెప్తున్నాను. అలాగే మీకు ద్వితీయ లాభాధిపతి అయిన బుధ భగవానుడు పంచమ స్థానంలో ఉన్నారు. వ్యాపారస్తులకి చాలా అంటే చాలా మంచి శుభ సమయం. ఉద్యోగస్తులు కూడా ఏదైనా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలి అని అనుకున్నా, లేదా ఉన్న చోట ఇంక్రిమెంట్స్ ఇలాంటివి రావడానికి చాలా చక్కటి అవకాశం ఉంది. లేదా ఏం చేస్తే మీ ఉద్యోగంలో గ్రోత్ వస్తుందో అలాంటి కోర్సెస్ మీరు చేస్తే కనుక ఇప్పుడు ఒక్కొక్కసారి చదువుకున్న చదువు ఒక్కొక్కసారి సార్థకం అవుతుంది, ఒక్కొక్కసారి సార్థకం కాకపోవచ్చు. కానీ ఈ వారంలో చదువు పరంగా మీరు చేసే ఏ ప్రయత్నాలైనా కూడా చక్కటి సార్థకతను మీకు ఇస్తుంది. అంటే మీరు చదువు సంపాదించి పెడుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది అకాడమిక్ స్టడీస్ కావచ్చు, నార్మల్ స్టడీస్ కావచ్చు, ఏదైనా స్టడీ చేస్తే చాలా మంచిది. అలాగే విద్యార్థులకు అందరికీ కూడా ఈ వారం చాలా చక్కటి శుభ సమయము. మెర్క్యూరీ మీకు 5th హౌస్లో సంచారం చేస్తున్నాడు. ధనుసు రాశి ఆయనకు పూర్తిగా అనుకూలం కాకపోయినా సరే, బట్ మీకు డబ్బులు ఇచ్చే అంటే కోరికలు తీరే స్థానం మీద ఆయన దృష్టి పెట్టాడు కాబట్టి చదువులో చాలా బాగా సాగుతుందని చెప్పాలి. చదువు పట్ల మీకు ఏదైనా రాని ఉంటే అది తొందరగా అర్థం చేసుకోవడం, చదువుకోవడం ఇలాంటి వాటన్నిటికీ చాలా చక్కటి అవకాశాలు బుధ భగవానుడు ఈ వారం మీకు మీ రాశి వాళ్ళందరికీ కూడా కలగజేస్తూ ఉన్నాడు. అలాగే ఈ వారం శుక్ర భగవానుడు కూడా మీకు 4th స్థానంలో ఉండి గృహంలో కొన్ని అంటే ఆనందకరమైన సంఘటనని తెచ్చిపెడుతూ ఉన్నాడు. తర్వాత ఆయన ఈ 19వ తారీఖు నుంచి ధనుసు రాశిలోకి వెళ్తారు. అప్పుడు ఇంకా బాగా ఉంటుంది. ధనుసు రాశిలోకి ఆయన వెళ్ళినప్పటి నుంచి అది మనం వచ్చే వార ఫలాల్లో స్పృశించాలి. కాకపోతే ఈ వారం ఎండింగ్లో మీకు 2 రోజులు చాలా బాగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది, ఫైనాన్షియల్గా కొంత వెసులుబాటు కనిపిస్తుంది, అందరితోటి చాలా మంచి రిలేషన్ ఒకటి ఉంటుంది. సో ఇలాగ రకరకాలుగా మంచి ఫలితాలు అన్నవి తటస్థించడానికి చాలా చక్కటి అవకాశము ఈ వారం సింహరాశిలో పుట్టిన వాళ్ళకి మరియు సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి వర్తిస్తుంది.
ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ఒకసారి మనం పరిశీలిద్దాము. మీరు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసేసి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. ప్రత్యేకించి నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ, నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా విడవకుండా జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. అగ్నితత్వ రాశి అయిన ధనుసు రాశిలో కుజభగవానుడి సంచారము, లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా చక్కటి శుభ ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఈ వారం ఈ పరిహారం చేసుకొని భగవంతుడి కృపా కటాక్షాన్ని మనం అందరం పొందుదాము. మీరందరూ కూడా భగవంతుడి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే నేను ప్రారంభంలో చెప్పినట్లు మీ రాశి ఏదైనా, మీ లగ్నం అయినా సరే, మీరు ఆ లగ్నం ఏ రాశిలో ఉందో ఆ రాశి ఫలితాలు కూడా తెలుసుకోవాలని మనం తెలుసుకున్నాం కదా. అంటే కొంతమందికి వాళ్ళ లగ్నం తెలిసి ఉంటుంది, అది వాళ్ళ పెద్దలు చెప్పి ఉండొచ్చు, లేదా వాళ్ళు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్తే వారైనా సూచిస్తే లగ్నం తెలుస్తుంది. ఈ రెండు లగ్నం తెలిస్తే ఆ లగ్న ఫలితాలు కూడా తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఒకటి, మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే, గోచారంలో బాగోకపోతే కనుక మీ జన్మజాతకం బాగుంది కాబట్టి అది మీకు పెద్దగా ఎఫెక్ట్ అయితే ఇవ్వదు, యావరేజ్ చేస్తుంది. ఒకవేళ జన్మజాతకం ఇప్పుడు ప్రస్తుతం బాగోలేదు కానీ గోచారంలో మీ రాశి వాళ్ళకి కావచ్చు, మీ లగ్నంలో పుట్టిన వాళ్ళకి బాగుంది అంటే కనుక గోచారం మీ జన్మజాతకాన్ని కాపాడుతుంది. అంటే మీ జన్మజాతకంలో ఉన్న ఫలితాలు, చెడు ఫలితాలు మీరు చూడకుండా గోచారం ద్వారా మీరు కాపాడబడతారు. అందుకే మనకి గోచార ఫలితాలు అనేవి ఉంటాయి. అంటే ప్రతి ప్లానెట్ మనకి మూవ్ అవుతూనే ఉంటుంది. ఒక్కొక్కసారి మంచి ఫలితాన్ని ఇస్తే, ఒక్కొక్కసారి చెడు ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా న్యూట్రల్ రిజల్ట్స్, తటస్థంగా రిజల్ట్స్ ఉంటాయి. సో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకున్నారు కాబట్టి మీ జన్మజాతకం బాగుంటే ఇప్పుడు మనం తెలుసుకునే పరిహారం చేసుకుంటే ఒకవేళ గోచారంలో బాగోకపోయినా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ కనుక మీ జన్మజాతకం బాగుండి మరియు గోచారంలో కూడా మీ రాశి వాళ్ళకి బాగుంటే ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు మీకు అందుతాయి. రెండిట్లో బాగోకపోతే, మీ జన్మజాతకం బాగోలేదు, గోచారం బాగోలేదంటే మటుకు ఖచ్చితంగా రెమెడీ చేసుకోవాలి. సో మనం తెలుసుకున్న నమో భగవతే లక్ష్మీ నారసింహాయ అన్న ఈ మంత్రాన్ని జపించడానికి ప్రయత్నించండి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.